లడ్డు ఇక్కడ చూడు బేటా. సిబి గెలుస్తుంది అని చాలా సంతోషపడుతున్నాడు. లడ్డు స్టైలిష్ ఉన్నా. థ్యాంక్ యూ బాయ్. పాలు తెచ్చినాం, కూరగాయలు తెచ్చినాం, అన్ని మోసినాం. సో మొన్న పార్ట్ 1 ఆఫ్ 3 days లో 7 days వర్క్ కంప్లీట్ చేసేది వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు ఆ వర్క్స్ ఎంత వరకు వచ్చాయి, ఎక్కడి వరకు వచ్చాయో ఈ వీడియోలో చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కొద్ది ఫన్ ఉంటుంది, కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొద్దిగా ట్రాజెడీ గిట్ ఉంటుంది. సో మధ్యలో కొద్దిగా డిప్రెషన్. మధ్యలో కొద్దిగా డిప్రెషన్ గిట్ ఉంటుంది. సో డూ వాచ్ ఇట్, లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో యాక్చువల్లీ 2 రోజుల వర్క్ టెన్షన్ లో చాలా 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 అప్సెట్ ఉన్న విజయన. ఆర్సీబీ గెలుస్తుంది అని చాలా సంతోషపడుతున్నాడు. ఆర్సీబీ గెలుస్తుందని నేను తప్ప నవ్వానా. ఆల్మోస్ట్ అంతా అయిపోతుంది. ఇది క్లీనింగ్ చేస్తాం. మా లడ్డు గారు వచ్చిండు అనుకున్నాను, కూర్చోబెట్టి మరి పని చేయకన్నా నువ్వు నేనే చేస్తా అంటాడు. లడ్డు ఇక్కడ చూడు బేటా, లడ్డు బేటా, లడ్డు. ఎనీ వ్యూస్ లడ్డు, ఎనీ కమెంట్స్? ఫస్ట్ కెప్టెన్ మారవాలి. కెప్టెన్ అంటే నేనే. ఫస్ట్ కెప్టెన్ మారవాలి. ఎన్ని దారుణాలు సార్. వాళ్ళ ఇంట్లో పని చేయమంటే నేను ఘోరంగా చేస్తా. ఇదే ఇక నేను మంచి చెప్తాను. అది మా ఇంట్లో తాను చేసేది వీడియో ఏమైతుంది లడ్డు, నేను ఇంట్లో మనం మర్చిపోయినాం ఆ లడ్డు, మన విజన్. లడ్డు అండ్ అన్నా వ్లాగ్స్ అవి చేస్తాం కానీ ఇలాంటి కాదు మనం అనుకునేది. ఇది ఇంకా బాగుంటది రా. లడ్డు ఎంత కింది నుండి పనిచేస్తే అంత ఎదుగుతాం రా. ఇంట్లో చిన్న స్పూన్ ఇక మా కోసం జాన్ ఇచ్చేస్తున్నావు అంటున్నారా. లడ్డన మీద నీ వ్యూస్ మళ్ళీ లడ్డన మీద నీ వ్యూస్ ఏంది చూసినారా లడ్డు? నువ్వు అంటే ఇదిరా. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. రేపు ఒకరు లక్షలాది ఫ్యాన్స్ రా నీకు. సో ఇక్కడ ఏమైందంటే 3 days లో కంప్లీట్ అవుతుంది అని అనుకున్న వర్క్ అవ్వలేదు. అది 7th day వచ్చేసింది. 7 days పట్టింది యాక్చువల్లీ. 2-3 weeks వర్క్ మొత్తం 7 days లో. 7th day కాదు, ఇది జస్ట్ 6th day కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఏసీ ఒక్కటి ట్రాన్స్ఫార్మర్ వస్తే కనెక్షన్ ఇచ్చేయచ్చు. అండ్ ఇక్కడ వెంటిలేషన్స్ అది ఒక్కటి పెట్టేస్తే బిల్డింగ్ ఖతం. మా టాస్క్లన్నీ ఖతం. చాలా క్లిష్ట పరిస్థితుల్లో చాలా అంటే ఎమోషనల్ గా ఇంకా చాలా ఫేస్ చేసాము. అండ్ మాటలు ఎన్నో విన్నాము. ఎందుకంటే అది మా చేతుల్లో లేదు, అది మా తప్పు కాదు. కానీ అయినా మేము మాటలు వినేసరికి ఎమోషనల్ గా కొద్దిగా హర్ట్ అయ్యాము. బట్ ఇట్స్ అ వర్క్ మ్యాన్. పనియే ప్రత్యక్ష దైవం. మేము వర్క్ ఒక 1 week 2 week డిసప్పాయింటింగ్ గా ఉండొచ్చు. బట్ 2 weeks తర్వాత వాట్ ఎస్విఎన్ హాస్టల్స్ ఏంటి ఇదని మేము చూపించగలుగుతాం. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా మేము ఇది అయిపోయాక ఇక్కడ మాకంటూ క్యాబిన్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఫిల్టర్ గిట్ అయిపోయింది. టీవీ ఒకటి సెట్ చేసేస్తే అయిపోతుంది. ముందే చెప్పినట్టు వి ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా ఫేస్ చేసినాం, చాలా మాటలు విన్నాం. ఎప్పుడు వినలేని మాటలు విన్నాం ఒక్కొక్కరం. అది లైక్ 2 months లేట్ అయిన బిల్డింగ్ ని 2 months డిలే అవ్వాలి మేము స్టార్ట్ చేయడానికి. బట్ అదే రోజు స్టార్ట్ చేసాం. బట్ వర్క్స్ ని మాత్రం 1-2 weeks లో జస్ట్ 6 days తీసుకున్నాం. బట్ నెక్స్ట్ వీక్ ఒకవేళ ఉంటే ఇట్లా ఇంకొక వీక్ అంటూ మేము ఇంకా సేమ్ ఇదే ఎఫర్ట్ తో వర్క్ చేస్తే కంప్లీట్లీ డన్. 2 months వర్క్ ని నువ్వు 2 weeks లో చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. రోజు పైకెక్కి కిందికి పైకెక్కి కిందికి దిగి చేసి మెంటల్ ఎక్కేసింది. బట్ వీ ఫైనలీ కంప్లీటెడ్ అట్లీస్ట్ ఒక 85% ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసేసినాం. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్స్ బికాస్ వాళ్ళ పర్సనల్ కమిట్మెంట్స్ ఉన్నాయి, నా పర్సనల్ కమిట్మెంట్స్ గిట్ట చాలా ఉండే. బట్ వీ డిడ్ ఇట్. ఓకే, మా అన్నయ్య ఈవెన్ మా బ్రదర్ అయినా కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. వీ హ్యాడ్ 4 to 5 hands ఎక్స్ట్రా. బట్ కొన్ని హ్యాండ్స్ వర్క్ చేయలేకపోయాయి. బట్ ఆ వర్క్ కూడా మేమే చేసాము. సో అలా ఉంటది. సో ఫైనలీ ఇట్స్ డన్. వీరుడు. సో పని అయిపోయింది, పిచ్చెక్కిపోయింది. మా హాస్టల్ కి కొద్దిగా పక్కనే ఒక మంచి చెరువు ఉంది. స్పాట్ చూసుకున్నాం. నేను లడ్డు వచ్చేసినాం, ఎక్కేస్తున్నాం. ఎవరి అమ్మ జారుతున్నారా కాళ్ళు? లడ్డా అందరికి రాదు.
లడ్డు చెయ్యి. ఏయ్ చెయ్యి ఏమన్నా ఎవరిని చెయ్యి తీసుకొని రాదు హాట్స్పాట్ లేదు బొక్కలేదు రా బేటే మరి ఫోన్ చేస్తేనే మీ బామ్మది లేడు ఎవరు లేడు రా బేటే నీ చెరువు చాలా పెద్దగా ఉంది బాగుంది యాక్చువల్లీ ఇక్కడ లడ్డుగాడు నేను నాకు కోపం వచ్చింది మర్డర్ చేద్దామని తీసుకొచ్చిన లడ్డు స్టైలిష్ ఉన్నా థ్యాంక్ యూ బాయ్. సో ప్రశాంతంగా ఉంది కొద్దిసేపు ఇక్కడ కూర్చుందాము విజయ్ నాకు వీడియో కాల్ చేస్తా ఇంటర్వ్యూ రా సో గత నేను 6 రోజుల్లో ఉన్నాను 4 రోజులు ఉన్నావు 4 రోజులు నేను వచ్చి రేపటికి వారం కానీ వారం అవుతుందా నువ్వు ఎప్పుడు వచ్చినావురా సాటర్డే నైట్ వచ్చినావు ఇక అయ్యాటికి వారం. సారీ, నేను ఫ్రైడే వచ్చినట్లయితే ఇయో లాడు సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మనం ఒక బిల్డింగ్ కట్టడంలో ఇంత కష్టపడ్డాం రా గుడ్. సో ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేసినావు లడ్డు చాలా ఏమంటారు, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసిన. ఆ. కొంతమంది ఇచ్చున్నారు, వాళ్ళతోని చాలా పడ్డాం. నన్నే అంటున్నావా నేను కాదు భయ్యా, వేరేటోళ్ళ గురించి చెప్తున్నా. అయితే ఓకే మనకు ఫైనాన్షియల్ లేదు కదా భయ్యా. సో ఏ పని అయినా కానీ కంప్లీట్ అవ్వాలి అని అంటే యూ నీడ్ అ గుడ్ సపోర్ట్ ఆర్ ఇఫ్ యూ గో టు సమ్ ప్లేస్ యూ షుడ్ మనం మంచి మనుషులను కలవాలి కానీ ఇక్కడ మన అలాంటిది లేదు. దరిద్రం ఏంటంటే మనకు మంచి మనుషులు చాలా రేర్ గా దొరుకుతారు ఈడ అస్సలకి దొరకలేదు ఒక పర్సన్ ఉన్నారు గంతే, మొత్తం బిల్డింగ్ మొత్తం. బట్ కష్టపడ్డాం పాలు తెచ్చినాం కూరగాయలు తెచ్చినాం అన్ని మోసినాం, అన్ని అక్కడికి మోసినాం. సాధించినాం. అరే లడ్డు లిటరలీ నావి షేర్ చేస్తా నేను ఎన్ని స్టెప్స్ వాకింగ్ 10,000 స్టెప్స్ వాక్ చేయడానికి చుక్కాలు చూస్తాం అసలు అవ్వదా టార్గెట్ కాలాడు కానీ చూపిస్తా ఎన్నెన్న చేసినామో చూపిస్తా మీకు నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. మెయిన్ థింగ్ వాళ్ళ క్యాప్టెన్సీలో మేము చాలా పెద్ద 6లు 4లు ఏమంటారా లడ్డు చాలా ఇష్టం. మా జీవితంలో అందుకుంటాం అనుకోని అన్ని కట్టింగ్ లేదు గడ్డం ఈ పిలి బిత్తిరి గడ్డము ఈడన అరే లడ్డు నువ్వు కటింగ్ ఇప్పించుకొని వచ్చినావు లడ్డు నేను ఇంటికి వెళ్ళినా భయ్యా, నీ లేదు. నేను ఇంటి నుండి వచ్చినారా కటింగ్ చేయించుకొని ఇట్లా పోతున్నా అది మెయింటైన్ చేయాలి, Literal- లేకుంటే ఇట్లా. లిటరలీ అడ్డా వర్కర్ ని బ్రో అందుకనే కదా భయ్యా. సో అవర్ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది చాలా బాగుండే ఏమంటారు లడ్డు వాడు వన్ ఫ్రెండ్ కి వీడియో కాల్ చేసి అరే మేము మంచి స్పాట్లు ఉన్నాము నా మేనమామ మరిది. మా మెయిన్ బొమ్మరిది అంట బొమ్మరిదికి స్పాట్ చూపించి జలాంచిపిస్తాడంట అంటే మీన్స్ ఏమంటారా తెలుగులో జలాంచిపించుడు అరే లడ్డు అది బీచ్ లెక్క ఉందిరా ఆ బీచ్ అక్కడే కదా. లడ్డుగాడు అలా లేకపోతే ఇట్లా స్విమ్ సూట్ వేసుకో లడ్డు చేపలు పడదామా అక్కడ లడ్డు చేపలు ఉన్నట్టు అరే చేపలు ఉన్నారా లడ్డు ఆ? బోట్లో అదే సో అక్కడ చేపలు ఉన్నాయి రేపు ఎల్లుండి వచ్చి చేపలు పట్టుకుందాం మస్తు ఉంటది సో ఇంకా లడ్డు లేదు భయ్యా. సో ఇది ఇష్టపడ్డాం 2 months లేట్ అయిన థింగ్ ని 1.5-2 weeks లో కంప్లీట్ చేయడానికి ట్రై చేసాం 1 week లో వచ్చింది 85% వర్క్ అయిపోయింది అక్కడ లాస్ట్ చాలా చూసాం ఫస్ట్ వీడియోకి అండ్ ఈ వీడియోకి ఎంత తేడా ఉంటుందో చూసుకోండి వీడియో గిట్ట ఉంటుంది అది 7 days వర్క్ 3 days లో చేద్దామని అనుకున్నాం కానీ అవ్వలేదు బట్ 3 days లో అయ్యింది 3 days 7 days వరకు బట్ మిగతా 3 weeks వరకు మేము ఈ 7 days లో చేయాలి చేసేసాం కూడా అని అనుకుంటున్నాను సో లడ్డు చెప్పండి బాయ్. ఫైనల్ గా ఒక టచ్ సో మనలాంటి వాళ్ళకి మనలాగా దరిద్రంలో పడే వాళ్ళకి ఏం చెప్తావు నేనేం చెప్పదలుచుకోలే భయ్యా, ఏం చెప్పదలుచుకోవాలి సో అనుభవించండి అంతే. సో లడ్డు గారు ఏమంటుండంటే నేను అనుభవించింది ప్రతోడు అనుభవించాలి ఏమంటారు అంటే అది మనం చెప్తే అలా అర్థం కాదు, అనుభవిస్తే గానీ అర్థం కాని విషయం ఏంటంటే ఇదే. సా, ఒకసారి అనుభవించండి, జీవితంలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కానీ నాకు అనిపించేది ఏం తెలుసారా లడ్డు మనం లైఫ్ లో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం రా ప్రతి డౌన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అప్గిట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం కొన్ని రోజులల్లో ఏమంటారు లడ్డు అంతే. లడ్డు అని అద్దాలు చూస్తే తెలిసిపోతుంది మనం లడ్డు అని అద్దాలు చూస్తే తెలిసిపోతుంది మనం కొన్ని రోజులలో అంత లేదు, ఏదో కొన్ని అట్లా కొన్ని పెట్టుకున్నా. రోజులలో మనం అప్స్ చాలా చేయబోతున్నాం చేస్తాం కూడా చూద్దాం. లడ్డు ఇక్కడ గారికి రాసినట్టు అవుతుంది. తొందరలో లడ్డు గారికి పెద్ద జాబ్ వస్తుంది అందులో లచ్చ నాకు ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను నా బట్టలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండేవి. ఇక్కడ రాసినది అవుతుంది సో భయ్యా. స్టే ట్యూన్ టు స్కిడీ బ్లాగ్స్ ఇలా బ్లాగ్స్ వస్తుంటాయి నా సైడ్ నుండి మా ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో చాలా స్టోరీ ఉంటుంది అబ్బా చాలా దరిద్రం చాలా అదృష్టం చాలా అన్ని ఉంటాయి విల్ సీ హౌ మై లైఫ్ గోస్ అదృష్టానికన్నా ఎక్కువ దరిద్రం ఉంటుంది మా లైఫ్ లో. చుట్టం అది. ఏది మళ్ళీ ఒకసారి డైలాగ్ ప్లీజ్ అదృష్టానికన్నా ఎక్కువ దరిద్రం ఉంటుంది మా లైఫ్ లో. మా తోడ పుట్టింది అది, చుట్టం ఇట్లా కాదు, ఎప్పుడు మన ఎత్తువైనా ఆడుతుంది. సో లో ఈ అమ్మ సో కొద్దిగా లోగా ఫీల్ అవుతుండ అని చెప్పి మా అన్నని గిట్ట మేము ఈ స్పాట్ కి పట్టుకొని వచ్చేసినాం ఎట్లుందనా స్పాట్ అట్లుంటది మనతోని నిన్ను హ్యాపీ చేయాలంటే నా తర్వాతనే ఎవరైనా
ఏమంటావు? అరే విద్యను హ్యాపీ చేయాలంటే నా తర్వాతనే ఎవరైనా. ఏమంటావు? అన్న కొంచెం నవ్వాలి ఇట్లా జారుకుంటావా నవ్వానా? జారబండ జారుదామా? సుయ్యి అని లడ్డుగా జరిపిస్తాడు. అది స్పాట్లలో బీర్లు, మందులు తాగుతారు. నేను హ్యాపీ ఫీస్ తాగుతాను. అరే లడ్డో నేను స్ప్రైట్ నికాల్ రే మాల్ మా అన్న కూడా. సో అట్లా ఉంటది మనతోని.